పాతకాలంలో రాజులు కోటల్ని భద్రం చేసుకోవడానికి చుట్టూ మడుగులు తవ్వి ఆ మడుగుల్లో మొసళ్ళు పాములు వేసేవాళ్ళు. అది మొన్న ఈ మధ్యన బాహుబలి లాంటి సినిమాల్లో కూడా స్పష్టంగా కనిపించింది అట్లాగా ఎలా చేస్తారన్నట్టు. ఇప్పుడు భారతదేశాన్ని బంగ్లాదేశ్ చొరబాటుదారు నుంచి రక్షించుకోవడానికి దాదాపు 4000 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ వేస్తున్నారు. ఒక 800 కిలోమీటర్ల మేర లేదు. ఎందుకంటే అక్కడ కొంత భూ సమీకరణకి అడ్డుపడింది మమతా బెనర్జీ. ప్లస్ వాటర్ ఉంది, చెరువులు, నదులు, కాలవలు ఉన్నాయి. వాటికి ఫెన్సింగ్ చేయడం కుదరదు. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో వాటిట్లలో పాములు, మొసళ్ళని వదలాలని యోచిస్తున్నారట. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అమిత్ షాకి ఇచ్చినటువంటి సజెషన్ అదే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దానికి ఓకే అన్నారట. ఈ ఆలోచన ఇంకా ప్రాథమిక దశలో ఉంది. దీని అమల్లో అయితే సవాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే పాములు, మొసళ్ళని దేశం నలుమూల నుండి సేకరించాలి. నదీ తీర ప్రాంత ప్రజలు మళ్ళీ అవి మొసళ్ళు అయితే అక్కడే ఉంటాయి, కానీ బయటకు వస్తే ప్రమాదకరం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి. ఎందుకంటే మనోళ్ళు కూడా అటు తిరుగుతూ ఉంటారు బంగ్లాదేశ్ కి. అదే సందర్భంలో పాములు ఓళ్లలో ఇళ్లలోకి వెళ్తే మళ్ళీ ప్రజలు భయపడతారు, బాధపడతారు, ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతారు. కాబట్టి ఆలోచిస్తున్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ తో భారత్ కున్న సరిహద్దు వద్ద రక్షణ పరంగా ప్రధాన బాధ్యత బిఎస్ఎఫ్ కావడం, దేశ తూర్పు సరిహద్దు వెంబడి బంగ్లాదేశ్ స్మగ్లింగ్ చొరబాటు కార్యకలాపాల మీద కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో చెక్ పెట్టేందుకు వచ్చినటువంటి ఆలోచనల్లో ఇదొకటి.